నిన్న అంటే జూన్ 8 2026 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. మోల్టన్ స్టీల్ అంటే కరిగి ఉన్న స్టీల్ ని క్యారీ చేస్తున్న ఒక జైంట్ బకెట్ ప్రాబ్లం వచ్చి దాంట్లో ఉన్న లిక్విడ్ స్టీల్ అంతా బయటికి స్పిల్ అయింది. దాని టెంపరేచర్ 1500 to 1600 degrees సెల్సియస్. ఆ ఏరియాలో ఉన్న వర్కర్స్ మీద పడడం వల్ల కొన్ని డెత్స్ జరిగాయి, సివియర్ బర్న్స్ జరిగాయి. స్టీల్ ప్లాంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే డెఫినెట్ గా మీరు ఈ వీడియో చూడాలి. ఫస్ట్ క్వశ్చన్, స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ అంటే ఐరన్ ని స్టీల్ గా మార్చేసి ఒక పెద్ద ఫ్యాక్టరీ. మన బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ట్రైన్స్, షిప్స్ వీటిలో యూజ్ అయ్యే స్టీల్ ని ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ అంటే ఒక సిటీ సైజ్ ఫ్యాక్టరీ అన్నమాట. సెకండ్ వన్, స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎమోషనల్ టాపిక్. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే స్లోగన్ డెకేడ్స్ నుంచి ఫేమస్ అవుతుంది. ఇప్పుడు ఈ స్లోగన్ ఎందుకు వచ్చిందో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ కి ఒక మేజర్ స్టీల్ ప్లాంట్ లేదు. మన ఆంధ్రాలో అన్ని రిసోర్సెస్ ఉన్న స్టీల్ ప్లాంట్ లేదు. వేరే స్టేట్స్ కి స్టీల్ ప్లాంట్స్ ఇస్తున్నారు కానీ మన స్టేట్ కి ఇవ్వలేదు అని మనుషులు ఫీల్ అయ్యి ఆంధ్ర వాళ్ళు తెచ్చుకున్న ఫ్యాక్టరీ. ఇంతకీ దీన్ని ఎందుకు తెచ్చుకున్నారు? స్టీల్ ప్లాంట్ వస్తే చాలా జాబ్స్ వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, వైజాగ్ డెవలప్ అవుతుంది. అన్ని స్టేట్స్ కి ఇచ్చి మాకు ఇవ్వలేదని వాళ్ళు నెగ్లెక్టెడ్ గా ఫీల్ అయ్యి ఈ పోరాటం స్టార్ట్ చేశారు. 1960s లో చాలా మంది దీనికోసం పోరాడి లైఫ్స్ ని వదులుకున్నారు. చాలా ఇయర్స్ ఆఫ్ ప్రెషర్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అప్రూవ్ చేసింది. అందుకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అంటారు. నెక్స్ట్, స్టీల్ ప్లాంట్ లో ప్రాసెస్ ఎలా ఉంటది? రా మెటీరియల్స్ ఐరన్ ఓర్, కోల్, లైమ్ స్టోన్ ఇవి ప్లాంట్ కి వస్తాయి. సెకండ్ స్టెప్, బ్లాస్ట్ ఫర్నెన్స్. ఒక ఫర్నెన్స్ లో ఐరన్ ని మెల్ట్ చేస్తూ ఉంటారు. టెంపరేచర్ 1500 degrees సెల్సియస్. నెక్స్ట్ ఎస్ఎంఎస్, ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తారు, ఐరన్ స్టీల్ గా మారుతుంది. నెక్స్ట్ స్టెప్, కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ సిసిడి. ఇలా లిక్విడ్ లా ఫామ్ అయిన స్టీల్ ని మౌల్డ్స్ లో వేస్తారు. స్టీల్ బార్స్, స్లాబ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్, రోలింగ్ మిల్స్. స్టీల్ ని ప్రెస్ చేసి ప్లేట్స్ గా, కాయిల్స్ గా తయారు చేస్తారు. స్టెప్ 6, మార్కెట్. కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కి, ఇండస్ట్రీకి పంపిస్తారు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎస్ఎంఎస్ లో ఉన్న సిసిడి డిపార్ట్మెంట్ లో ఒక లాడిల్ మాల్ ఫంక్షన్ అయ్యి మోల్టన్ స్టీల్ స్పిల్ అయింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. టెంపరేచర్ 1600 degrees సెల్సియస్. వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 degrees సెల్సియస్. కుకింగ్ ఆయిల్ 180 degrees సెల్సియస్. వాల్కనిక్ లావా 700 to 1200 degrees సెల్సియస్. కానీ ఈ మోల్టన్ స్టీల్ 1600 degrees సెల్సియస్. అంటే హ్యూమన్ బాడీ ఆ హీట్ కి సెకండ్స్ కూడా సర్వైవ్ అవ్వడం కష్టం. వీటన్నిటిలో క్వశ్చన్ నాకు రైజ్ అయింది, వర్కర్స్ ఎందుకు అక్కడ ఉంటారు? రోబోట్స్ ని పెట్టుకోవచ్చు కదా అని. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ లో ఆటోమేషన్ ఉంటది, కానీ ఇన్స్పెక్షన్, మానిటరింగ్, ఎమర్జెన్సీ కంట్రోల్ కి హ్యూమన్ ఇస్ స్టిల్ రిక్వైర్డ్. అసలు స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేయాలని ఎందుకు అంత కోరుకుంటున్నారు? బికాస్ ఆఫ్ బెనిఫిట్స్, గుడ్ సాలరీ, రెప్యుటేషన్, జాబ్ స్టెబిలిటీ, మెడికల్ ఫెసిలిటీస్, క్వార్టర్స్, పెన్షన్ బెనిఫిట్, రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. అందుకే చాలా ఫ్యామిలీస్ జనరేషన్స్ గా స్టీల్ ప్లాంట్ లోనే వర్క్ చేస్తున్నారు. నెగటివ్స్ ఆఫ్ స్టీల్ ప్లాంట్: ఎక్స్ట్రీమ్ హీట్, డస్ట్, టాక్సిక్ గ్యాసెస్, షిఫ్ట్ డ్యూటీస్, హై యాక్సిడెంటల్ టాస్క్. చాలా మంది బయట నుంచి చూస్తారు కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత టఫ్ ఉంటుందో తెలియదు. దీంట్లో డేంజరస్ డిపార్ట్మెంట్స్ అంటే చెప్పనా? ఫస్ట్ వన్, బ్లాస్ట్ ఫర్నెన్స్. లిక్విడ్ ఐరన్ ఉంటుంది, హ్యూజ్ ప్రెషర్ ఉంటుంది, గ్యాస్ లీక్ పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ వన్, స్టీల్ మెల్టింగ్ షాప్. ఎక్స్ప్లోజన్స్ జరగచ్చు, మోల్టన్ హీట్ ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సిసిడి, లిక్విడ్ స్టీల్ ఫ్లో అవుతూ ఉంటది. నిన్న జరిగినట్టు లాడిల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, క్రేన్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. నెక్స్ట్ కోక్ ఓవెన్, డేంజరస్ గ్యాసెస్ ఉంటాయి. నెక్స్ట్ రోలింగ్ మిల్, క్రషింగ్ యాక్సిడెంట్స్ లాంటివి జరగచ్చు. దిస్ ఇస్ ద ఫైనల్ టాపిక్. ఒకవేళ స్టీల్ ప్లాంట్ లో డిజాస్టర్స్ జరిగితే ఎంత పెద్ద డిజాస్టర్స్ జరగచ్చో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్, నిన్నట్లాగా మోల్టన్ స్టీల్ స్పిల్ అవ్వచ్చు, అక్కడ వర్కర్స్ ట్రాప్ అయ్యి బర్న్స్ అయ్యి చనిపోవచ్చు. సెకండ్ సీనరీ, వాటర్ ఒకవేళ మోల్టన్ స్టీల్ తో కాంటాక్ట్ అయితే అక్కడ స్టీమ్ ఎక్స్ప్లోజన్ అవ్వచ్చు, అంటే పెద్ద బ్లాస్ట్. థర్డ్ సినారియో, క్రెయిన్ ఫెయిల్యూర్, 150 ton స్టీల్ పడి మ్యాసివ్ డిస్ట్రక్షన్ అవ్వచ్చు. ఫోర్త్ సినారియో, గ్యాస్ లీక్ అయ్యి వర్కర్స్ సఫోకేట్ అవ్వచ్చు. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, ద డేంజరస్ బ్లాస్ట్ ఫర్నాన్స్ ఫెయిల్యూర్. ఇండస్ట్రీ ఎక్స్ప్లోజన్ అయిపోయి ప్లాంటే మూత పడిపోద్ది. ఈ యాక్సిడెంట్స్ అన్ని ఎప్పుడు జరగవు, కానీ ఒకవేళ జరిగితే ఎందుకు జరగచ్చు? ఎక్విప్మెంట్ ఫెయిల్ అవడం వల్ల, లాడిల్ క్రాక్ అవడం వల్ల, ఏమైనా ఎక్విప్మెంట్ స్మాల్ ఫంక్షన్ అయితే, మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తే, ఎప్పటి నుంచో వాడడం వల్ల మెకానికల్ గా వేరెంటేర్ అయితే, హ్యూమన్ ఎర్రర్ అయితే, సెన్సార్ ఫెయిల్యూర్ అయితే, ఇలాంటి వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు. గైస్, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను ఏఐని ఒకటే క్వశ్చన్ అడిగాను, విక్టిమ్స్ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే నార్మల్ గా ఇంత వేడినే తట్టుకోలేని మనం ఆ లిక్విడ్ స్టిల్ వాళ్ళ మీద పడితే ఎలా సఫర్ అయ్యారో నా థాట్ నే నేను తీసుకోలేకపోతున్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, నన్ను చాలా ట్రిగర్ చేసింది. అందుకే దీని గురించి కంప్లీట్ గా తెలుసుకొని వీడియో పోస్ట్ చేశాను.
అంత వేడి పడ్డం అంటే సివియర్ బర్న్స్, ఆల్మోస్ట్ అన్ని టిష్యూస్ సెకండ్స్ లో చచ్చిపోతాయి. వైటల్ ఆర్గన్స్ త్వరగా డ్యామేజ్ అయిపోతే మనిషి ఎక్కువసేపు కాన్షియస్ లో ఉండడు. అంటే ఆ పెయిన్ అతనికి లాంగ్ టైం ఉండదు. బట్ సగం సగం ప్లేసెస్ లో ఎక్స్పోజర్ ఉన్నట్టయితే నర్వ్స్ ఇంకా యాక్టివ్ లా ఉంటాయి, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు పెయిన్ కి ఎక్స్పోజ్ అవుతారు. ఫైనల్ గా మనం బిల్డింగ్స్ చూస్తాం, బ్రిడ్జెస్ చూస్తాం, కార్స్ చూస్తాం, కానీ ఆ స్టీల్ వెనక ఎంత డేంజరస్ వర్క్ ఉంటుందో మనకు కనిపించదు. స్టీల్ ప్లాంట్ వర్కర్స్ ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్ హీట్ దగ్గర పనిచేస్తూ మన సిటీస్ ని బిల్డ్ చేస్తున్నారు. ఒక స్మాల్ మెకానికల్ ఫెయిల్యూర్ కూడా కొన్ని సెకండ్స్ లో ట్రాజడీగా మారిపోవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాక్సిడెంట్ మనకి ఇండస్ట్రీ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో గుర్తు చేస్తుంది. ఐ హోప్ నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసానని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కీప్ వాచింగ్ యామ్నీ ఎక్స్ప్లోర్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ యామ్నీ ఎక్స్ప్లోర్స్. స్టే సేఫ్, స్టే హెల్తీ. బై.